Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1770 points దగ్గరగా డౌన్ అయ్యి 82,497 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 547 పాయింట్స్ డౌన్ అయ్యి 25,250 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 1077 పాయింట్స్ డౌన్ అయ్యి 51,845 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవుతాయి అండ్ దానికి రీజన్స్ ఏంటనేది కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూషన్ గా కొన్ని జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఏం మాట్లాడుకున్నాం, దాని కంటిన్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి మార్కెట్స్ ఫర్దర్ గా ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి ప్రాస్పెక్ట్ తో మార్కెట్ ని చూడాలనేది కూడా డీటెయిల్డ్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మార్కెట్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్? యూజువల్ గా ఈ మాట మనం అనుకోగానే మనకి ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా, వెబ్సైట్స్ లో కూడా సెబీ రిలేటెడ్ గా తీసుకుంటున్న డెసిషన్స్ పెద్ద పెద్ద ఎఫ్ఐఎస్ ఎవరైతే ఎఫ్ఎన్ఓలో ఉన్నారో వాళ్ళని భయపెట్టాయి కాబట్టి వాళ్ళు మార్కెట్ లోంచి వెళ్ళిపోతున్నారు. అదే సెల్లింగ్ అని ఇదొక రీజన్. నెక్స్ట్, ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ గ్లోబల్ టెన్షన్స్ ని రేస్ చేసింది, పర్టికులర్ గా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ రేస్ చేసింది. దాని కారణంగా నిన్నటి వీడియో కూడా చెప్పాను కదా, క్రూడ్ ఆయిల్ సడన్ గా పెరిగింది. ఇది మన కంట్రీకి మంచిది కాదు అండ్ ఇది ఫర్దర్ గా పెరుగుతూ ఎక్కడ వరల్డ్ వార్ 3 అవుతుందో అని. ఇక్కడ చూడండి వెబ్సైట్స్ లో కూడా వరల్డ్ వార్ 3 లో మనం ఎడ్జ్ లో ఉన్నామని, వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవబోతుందా అని, వరల్డ్ వార్ 3కి ఇదే ఆరంభం అని, ఇలాంటి స్పెక్యులేషన్స్ ఏవైతే మనకి వెబ్సైట్స్ లో కనిపిస్తూ ఉంటాయో ఇది కూడా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఎవరిని ఇంపాక్ట్ చేస్తుంది? పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. లాస్ట్ 1 వీక్ నుంచి ఎఫ్ఐఎస్ ఈ భయాలతోనే సుమారుగా 15,000 కోట్ల దగ్గరగా 15,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. అండ్ చైనా రిలేటెడ్ గా గుడ్ మెజర్స్ కూడా అక్కడ గవర్నమెంట్స్ తీసుకుంటూ ఉండడం, చైనీస్ మార్కెట్స్ భారీగా పెరుగుతున్నాయి. హాంకాంగ్ కు సంబంధించిన మార్కెట్స్ హ్యాన్సెంగ్ కూడా చైనీస్ స్టాక్స్ ని ట్రేడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈవెన్ చైనా మార్కెట్ ప్రెసెంట్ గోల్డెన్ వీక్ లో భాగంగా హాలిడేలో ఉంటున్న హాంకాంగ్ కు సంబంధించిన స్టాక్స్ లో కూడా మనీ షిఫ్ట్ అవుతూ ఉండడం, ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి మనీ, ఈవెన్ యుఎస్ మార్కెట్స్ నుంచి కూడా మనీ చైనాకు మూవ్ అవుతుందనే ఒక స్పెక్యులేషన్స్ కూడా ఎఫ్ఐఎస్ ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్లర్స్ గా నిలబడుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ సెబీ తీసుకుంటున్న రూల్స్ అయినా, మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ అయినా, చైనా రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ కి ఇన్వెస్టర్స్ గా మూవ్ అవుతున్నదైనా, ఎవరైనా మూడిట్లో ఒక్కరే ట్రిగ్గర్ అవుతున్నారు, వాళ్ళే ఎఫ్ఐఎస్. మనం ఇది ఫైనల్ గా అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థీమ్. మనకి ఎన్ని రీజన్స్ అయినా కనిపిస్తుండొచ్చు బట్ దానికి అల్టిమేట్ గా రియాక్ట్ అయి ముందుకి స్టెప్ తీసుకుంటున్నది ఎఫ్ఐఎస్. ఎందుకంటే రీటైలర్స్ ఆ స్టెప్ తీసుకోరు. సెబీ వాళ్ళు తీసుకున్న రియాక్షన్ కి, సెబీ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త రూల్స్ కి, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న టెన్షన్స్ కి, చైనా రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ డెవలప్మెంట్స్ తో అక్కడ పెరుగుతున్న స్టాక్ మార్కెట్స్ కి మన రీటైలర్స్ ఇంపాక్ట్ అవ్వరు, డిఐఎస్ ఇంపాక్ట్ అవ్వరు, బట్ ఇంపాక్ట్ అయ్యేది ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కారణంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇలా రియాక్ట్ అవుతున్నాయి అన్నదైతే మనం అర్థం చేసుకోవచ్చు. వెరీ మేజర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి నేనైతే ఫాలో ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అనుకున్నాను. కన్సాలిడేట్ అయి ఫర్దర్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఓవర్ నైట్ లో ఎఫ్ఐఎస్ మామూలుగానే సెల్లర్స్ గా ఉన్నారు చైనా రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీతో. ఓవర్ నైట్ లో ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా దాడి చేస్తూ ఉండడం, అంటే దానికి ముందు నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా దాడి చేస్తున్నారులేండి. అండ్ దానికి ముందు ఇజ్రాయెల్ మీద దాడి చేసిన దాంట్లోనూ ఇరాన్ ఒక పాత్ర ఉంది. ఓవరాల్ ఇది ఎలా ఉంటుందంటే, కామ్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు, వీళ్ళు డిస్టర్బ్ చేశారు, వీళ్ళు హర్ట్ చేశారని ఇంకొకరు వీళ్ళని కొడతారు, నన్నే కొడతారా అని మళ్ళీ వీళ్ళు కొడతారు, మళ్ళీ వాళ్ళు కొడతారు. ఇలా ఎక్కడ ఎండ్ అవ్వకుండా ఒక రియాక్షన్ అయితే ఇచ్చేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నువ్వు కానీ ఇచ్చావా రియాక్షన్, ఈసారి నేను కూడా స్ట్రాంగ్ గా ఇస్తాను రియాక్షన్ అని భయపెట్టడం. వాళ్ళు తగ్గుతారా? వాళ్ళు తగ్గరు. ఇదే ఇక్కడ కనిపిస్తుంది. ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు, ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళతో చెప్తున్నారనమాట, ఈసారి మీ దగ్గర నుంచి అటాక్ వచ్చిందా మేము చాలా బ్రూటల్ గా రియాక్ట్ అవుతాం, అసలు మా దగ్గర మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి, మీరు మా మీద రియాక్షన్ ఇచ్చారంటే మేము చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతాం అని చెప్పారు. ఇజ్రాయెల్ వాళ్ళు చాలా టైం వెయిట్ చేశారు. ఇన్ఫాక్ట్ మన మార్కెట్స్ కూడా అందుకే ఓపెనింగ్ లో బిగ్ నెగిటివ్ లో లేవు, ఇన్ఫాక్ట్ రికవర్ కూడా అయ్యాయి. బట్ దాని తర్వాత సడన్ గా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇవాళ మార్నింగ్ సెషన్స్ లో వాళ్ళు కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసేసరికి మార్కెట్స్ వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ కి వచ్చాయి. ఫ్రెండ్స్, అక్కడ జరుగుతున్న అటాక్స్ కంటే కూడా ఈ సోషల్ మీడియాస్ లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, వరల్డ్ వార్ 3 ఇదొక బిగ్ థింగ్ గా వెళ్ళబోతుంది. బికాస్ ఇరాన్ ఎప్పుడు ఇంతలా పార్టిసిపేట్ చేయలేదు, ఇంత డైరెక్ట్ గా ఎప్పుడు వాళ్ళు వార్ లోకి రాలేదు. ఈ హెజ్బొల్లా ద్వారానో, హమాస్ ద్వారానో, అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ద్వారానో ఇజ్రాయెల్ మీద అటాక్ ఎప్పుడు ఇరాన్ వాళ్ళు ప్రయత్నించేవాళ్ళు, కానీ ఇంత డైరెక్ట్ గా యుద్ధానికి ఎప్పుడు ముందుకు రాలేదు. వీళ్ళు ఇప్పుడు వస్తూ ఉండడం, వీళ్ళని ఎవరైనా సపోర్ట్ చేస్తారా? యుఎస్ఏ వాళ్ళ సపోర్ట్ ఎలాగో ఇజ్రాయెల్ వాళ్ళకు ఉంటుంది. చైనా, రష్యా వీళ్ళకి ఆపోజిట్ అయి యుఎస్ తో తలపడడానికి ఏమైనా ప్రయత్నిస్తారా? ఇలా చేస్తే పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ యుఎస్ఏ, రష్యా, చైనా
ఇవన్నీ సైడ్స్ తీసుకుంటే ఇది లాస్ట్ కి ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూ పోయి గ్లోబల్ గా ఉంటున్న కంట్రీస్ మధ్యలో ఇష్యూగా తలెత్తుతుందనే ఒక భయాలు మార్కెట్ లో ఈ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ కి ఎఫ్ఐఎస్ ఓకే ఎందుకు ఇంత పెరిగింది కదా మార్కెట్, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనే ఎన్విరాన్మెంట్ కి మార్కెట్ అయితే తీసుకువెళ్ళింది. అదంతా కాదు, మీరేమనుకుంటున్నారు అంటే పర్సనల్ గా మీరు నన్ను అడగాలంటే ఇక్కడి నుంచి మార్కెట్ లో ఈ యుద్ధ భయాలు ఇంకా పెరిగిపోతూ ఒక బిగ్ డిజాస్టర్ అవుతుందని అనుకుంటున్నారా? లైక్ ఈ వరల్డ్ వార్ 3 అన పెద్ద పెద్ద కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి వార్ వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారా? అంటే ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఉంటున్న ఈ అన్సర్టనిటీ ఇంకొంచెం పెరగచ్చు. లైక్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇంకొంచెం అటాక్ ని పెంచుకొని ఇంకొంచెం ఒక లెవెల్ వరకు ఎలివేట్ అవ్వచ్చు, కానీ మెయిన్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయని అయితే నేను అస్సలు అనుకోవట్లేదు. చైనా, యుఎస్ఏ, రష్యా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకువెళ్తారు ఈ ఇష్యూని. వరల్డ్ వార్ 3 అనేది ఒకటి స్టార్ట్ అవుతుందని అయితే నేను అస్సలు మైండ్ లో ఒక 1% కూడా తీసుకోవట్లేదు. ఎప్పుడు పాజిటివ్ గానే థింక్ చేస్తుంటాను. ఈవెన్ పాజిటివ్ గా థింక్ చేయకపోతున్నా, జీరోలో న్యూట్రల్ లో పెట్టినా ఇప్పుడు బిగ్ కంట్రీస్ వార్ చేసే సిచ్యువేషన్ లో లేవు. చైనా ఒక పరిస్థితినే చూడండి, ఎకానమీ అంతా డల్ అయిపోతుంటే ఏదో రకంగా స్టిమ్యులేట్ చేయాలి, ఏదో రకంగా ఇంప్రూవ్ చేయాలని మానిటరీ పాలసీ దగ్గర నుంచి ఫిజికల్ పాలసీలో చేంజెస్ తీసుకొస్తూ, లెండింగ్ రిలేటెడ్ గా ప్రైమ్ రేట్స్ ని కట్ చేస్తూ, ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటూ, హౌస్ హోల్డ్స్ కి చేతుల్లో డబ్బులు పెడుతూ, ఈవెన్ 3 సిటీస్ లో 1 or 2 ప్రాజెక్ట్స్ దగ్గరగా, కీ ప్రాజెక్ట్స్ దగ్గరగా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకొని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ని ఇంప్రూవ్ చేస్తూ ఏవేవి చేయాలో అన్ని చేస్తున్నారు చైనా వాళ్ళు. ఇలాంటి టైంలో వార్ లోకి ఇన్వాల్వ్ అవుతారా? ఈవెన్ యుఎస్ లో కూడా అన్లెస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఏదైనా ఈవెంట్ ని క్రియేట్ చేసుకోవాలంటే చేయాల్సిందే, కానీ యుఎస్ పరిస్థితి కూడా అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. జాబ్స్ డేటా వీక్ గానే ఉంది అండ్ అక్కడ కూడా ఏమంత స్ట్రాంగ్ ఎకానమీ ప్రెసెంట్ రన్ అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేజర్ కంట్రీస్ ఏవి వార్కి వెళ్తాయని నేను అనుకోవట్లేదు. ఏదో గ్లోబల్ గా ఉంటున్న ఈ ఇష్యూని కొంచెం ఫ్లేర్ అప్ చేసుకోవాలి, కొంచెం మంచిగా బిజినెస్ జరుగుతుంది కదా అని వరల్డ్ వార్ 3 అనే సినారియోని రన్ చేస్తున్నారు. కానీ అండ్ దీనికి ఎఫ్ఐఎస్ అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కొంత భయపడి ఇప్పుడు కొంత వెనక్కి తగ్గుతున్నారు. కానీ ఒక 2 వీక్స్ లో ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందనే ఒక పాజిటివ్ ఒపీనియన్ నాది. నేను కంప్లీట్ గా రాంగ్ అవ్వచ్చు, ఈ సినారియో ఇంకాస్త బిగ్ థింగ్ కూడా అవ్వచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న కండిషన్స్ అండ్ నేను ఒకవేళ ఆ కంట్రీస్ ప్లేస్ లో ఉంటే కంట్రీ యొక్క గ్రోత్ ఇంపార్టెంటా లేకపోతే ఆధిపత్యం కోసం కంట్రీ గ్రోత్ ఒక 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళినా పర్లేదు, నేను ఆధిపత్యం కోసమే, నేను గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసమే ముందుకు వెళ్తానా అంటే ఆ స్టెప్ కొంచెం లాజికల్ గా థింక్ చేసిన తీసుకోరని ఒక ఒపీనియన్ నేను అనుకుంటున్నాను. కాబట్టి మార్కెట్స్ కి ఇది ఒక బిగ్ థ్రెట్ అని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఇందాకే చెప్పాను కదా, ఈ ఇష్యూ కొంత పెరగచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం పెరగచ్చు అండ్ మేజర్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయని ఒక సినారియోస్ కూడా క్రియేట్ అవ్వచ్చు. కానీ అవి ఇన్వాల్వ్ అవుతాయనైతే అపార్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మేజర్ కంట్రీస్ మధ్యలో ఈ వార్ ఒక ఇంపాక్ట్ ఉంటుందని అయితే నేను పర్సనల్ గా అనుకోవట్లేదు. ఒకవేళ దీన్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, నేను చాలా టైం బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నాను, ఒకవేళ మీరు కూడా ఫాలో అవుతుంటే ప్రెసెంట్ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ లో యుఎస్ఏ కానీ చైనా కానీ రష్యా కానీ ఇన్వాల్వ్ అయ్యేంత సినారియో నెక్స్ట్ డెవలప్ అవుతుందా అని మీరు అనుకుంటున్నారా అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే అలా అనుకోవట్లేదు. నెక్స్ట్ సెబీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్స్ కారణంగా మార్కెట్ ఫాలో అయింది. బికాస్ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఎఫ్ఎన్ఓలో ఉంటారో, మోస్ట్లీ వాళ్ళ ఎఫ్ఎన్ఓలో ఉంటారు కూడా, వాళ్ళందరూ పొజిషన్స్ ఈ ఎఫ్ఎన్ఓలో ప్లే చేయడానికి ఆర్ ఎఫ్ఎన్ఓలో స్పెక్యులేట్ చేయడానికి ఎవరైతే పొజిషన్స్ పెట్టుకుంటారో ఆర్ స్టాక్స్ కొని ప్లెజ్ చేసి ఆ డబ్బులతో ట్రేడింగ్ చేస్తూ ఉంటారో మార్కెట్స్ లో, వాళ్ళందరూ కూడా స్టాక్స్ ని అన్ప్లెజ్ చేసుకొని సెల్ చేసి ఇండియన్ మార్కెట్స్ నుంచి వేరే మార్కెట్స్ కి వెళ్ళిపోతున్నారు. కాబట్టే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయని ఏదైతే సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ కనిపిస్తుందో, పర్సనలీ నేనైతే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇదేమి వాళ్ళ సర్ప్రైజ్ గా ఇచ్చిన రూల్సా, ఎప్పటి నుంచో చెప్పారు, ఖచ్చితంగా వస్తాయని చెప్పారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ మీరు బ్రోకింగ్ స్టాక్స్ ని చూడండి, ఇవాళ మార్కెట్ లో గ్యాప్ డౌన్ అయ్యాయి బట్ స్ట్రాంగ్ గా పాజిటివ్ గా వెళ్ళాయి. ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేసినవే, ఆ నెగిటివిటీ ఎప్పటి నుంచో ఉంది, వాటి మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని తెలిసిన ముందు నుంచే ఉన్న అప్డేటే కాబట్టి ఆల్రెడీ అవన్నీ ఫ్యాక్టర్ అయిపోయాయి. సో ఇది ఒక సడన్ సర్ప్రైజ్ అయితే కాదు, బట్ ఉంటే ఉండొచ్చు 1 or 2 days ఇది సార్ట్ అవుట్ అయితే అయిపోతుంది. బట్ మనం ఫోకస్ చేయాల్సిందంతా ఆ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరుగుతున్న అన్సర్టనిటీ క్రూడ్ ఆయిల్ ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తూ వెళ్తుంది. క్రూడ్ ఆయిల్ ఒక రియాక్షన్ స్టేబుల్ అయిపోయింది అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. క్రూడ్ ఆయిల్ ఎప్పుడు ఎక్కువ రియాక్ట్ అవుతున్నా అప్పుడు మనం అది ట్రిగ్గర్ గా చూడాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ $75 per barrel దగ్గరగా ఉంది అండ్ ఫర్దర్ గా ఈ టెన్షన్స్ మరింత డెవలప్ అవుతూ ఉంటే క్రూడ్ ఆయిల్ ఇంకొంత పెరిగే ఆస్కారం ఉంది. ఒకవేళ అలా కాకుండా క్రూడ్ ఆయిల్ పడుతుంది అనుకోండి, దెన్ టెన్షన్స్ కొంచెం ఈజ్ అవుతున్నాయని ఒక ఎర్లీ ఇండికేషన్ ని ఫ్రమ్ క్రూడ్ ఆయిల్ మాత్రమే మనం తెలుసుకోగలం. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ కూల్ అవుతున్నాయా ఆర్ ఇంకా పెరుగుతున్నాయా అనేది క్రూడ్ ఆయిల్ మాత్రమే మనకు ఒక ఇండికేషన్. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్స్ ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, 25,550 వెరీ ఇంపార్టెంట్ లెవెల్, అది బ్రేక్ అయింది. ఈవెన్ 250 దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఈ ఇంపార్టెంట్ లెవెల్ కి దగ్గరగానే మార్కెట్ క్లోజ్ అయినా ఇఫ్ ఇన్ కేస్ రేపు ఒకవేళ మార్కెట్ ఇంకొంత వీక్ వెళ్తూ ఈ 250 బిలో కూడా క్లోజ్ అయిపోతూ ఉంటే మాత్రం నేను పర్సనల్ గా ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంది, స్ట్రాంగ్ బులిష్ గా ఉంటుందని ఒక ఒపీనియన్
నుంచి అయితే పక్కకు వస్తాను. అట్లీస్ట్ ఈ 250 అబోవ్ అయినా మార్కెట్ స్టెబిలైజ్ అయితే ఒక స్మాల్ హోప్ మనం ఉంచుకోవచ్చు మార్కెట్ రికవరీ రిలేటెడ్ గా. టెక్నికల్ గా మాట్లాడుతున్నాను, ఫండమెంటల్ గా మనకి ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు ఓవర్ నైట్ లో మనకు తెలియదు. ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రకారం అయితే 250 అబోవ్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడం రికవరీ రిలేటెడ్ గా మనకి హోప్స్ ని పెంచుతుంది. అలా కాకుండా బిలో వెళ్ళి స్టెబిలైజ్ అవుతుంటే మాత్రం ఫర్దర్ గా టెక్నికల్ గానే మార్కెట్ వీక్ అవుతూ 24,700 లెవెల్స్ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ లెవెల్ అబోనా బిలోనా అన్న దాన్ని బట్టి ఫర్దర్ మార్కెట్ ఒక డైరెక్షన్ ఆధారపడి ఉంటుంది. పర్సనలీ నేనైతే ఈవెన్ ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ రేపటి సెషన్ ఇంత ఫాలో అయింది కదా, యూజువల్ గా ఇలాంటప్పుడు రేపటి సెషన్ గ్యాప్ డౌన్ ఉండొచ్చు. గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ అవర్ ఏదైనా రికవరీ మార్కెట్ ప్రయత్నించిన ఈ రోజులానే ఆ రికవరీ సోల్డ్ అవుట్ అయి మళ్ళీ డే లో క్లోజ్ అవుతుంటే మాత్రం మార్కెట్ ఒక ట్రెండ్ ఫర్ ద షార్ట్ టర్మ్ నెగిటివ్ గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎల్స్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయి ఇది మంచి సినారియో, గ్యాప్ డౌన్ అయి అక్కడి నుంచి రికవర్ అయ్యి ఈ ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ వచ్చి ట్రేడ్ అయ్యే ప్రయత్నం జరిగితే మాత్రం ఇక్కడ కొంత రేంజ్ ని ఫార్మ్ చేసి మార్కెట్ అప్ సైడ్ కి వస్తుందనే ఒక పాజిటివ్ వ్యూ తో ఉంటాను. ఏదనేది రేపటి మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ప్రైస్ యాక్షన్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. బికాస్ ఫస్ట్ డే రియాక్షన్ ఎప్పుడు కూడా అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి డైరెక్షనల్ గానే ఉంటుంది, స్ట్రాంగ్ డైరెక్షనల్, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉండదు. బట్ సెకండ్ డే డైరెక్షన్ దట్ ఫస్ట్ ఓపెనింగ్ తర్వాత గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ తర్వాత వస్తున్న రియాక్షన్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే రియాక్షన్ ని బట్టి ఇది ఓవర్ నైట్ లో క్రియేట్ చేసిన పానిక్ కారణంగా సడన్ గా మార్కెట్ రియాక్ట్ అవడమా లేదు డైరెక్షనల్ గా కూడా మనీ మార్కెట్ లోంచి మూవ్ అవుతుందని ఒక కన్ఫర్మేషన్ మనకి సెకండ్ డే ఇస్తుంది. కాబట్టి రేపటి సెషన్ ఒక ఎండింగ్ మార్కెట్ ఒక ఫర్దర్ డైరెక్షన్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ రేపు జాబ్స్ డేటా ఉంది, యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది. అది ఇంపార్టెంట్ గా మనం గ్లోబల్ గా వాచ్ చేస్తున్న ఇంపార్టెంట్ ఈవెంట్. అండ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా నేను నిన్నటి వీడియోలోనే క్లియర్ గా చెప్పాను, షార్ట్ టర్మ్ మార్కెట్ పైకి కిందకి పైకి ఈ రీసెంట్ ఈవెంట్స్ తో దేంతో దాంతో మూవ్ అవ్వచ్చు. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ కంపెనీస్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్ మార్కెట్స్ ని ఒకవేళ ఎకానమీ బాగుంటుంది, ఆ కంట్రీ యొక్క ఎకానమీ గ్రో అవుతుందంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ పైకి పెరగాల్సిందే. అండ్ మీకు ఒకవేళ చాలా వరకు పెద్ద పెద్ద నేమ్డ్ చాలా ఫేమస్ బుక్స్ రాసిన ఆథర్స్ కూడా మార్కెట్స్ క్రాష్ అయిపోతాయనేలా ఎక్కడైనా ఆర్టికల్స్ కనిపిస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కంటేనా మన నాలెడ్జ్ అంతటి పెద్ద వాళ్ళే చెప్తున్నారు మార్కెట్ క్రాష్ అని. ఒకవేళ మొత్తం పోర్ట్ఫోలియో స్టాక్స్ ని అమ్మేయాలి, ఇప్పుడు అమ్మకపోతే పెద్ద క్రాష్ లో ఇరుక్కుపోతాం అని మీరు అనుకుంటుంటే మీరు గుర్తుంచుకోండి 2005 నుంచి చాలా వరకు పెద్ద పెద్ద బుక్స్ రాసిన వాళ్ళు కూడా చాలా చిన్న సందర్భాలకు కూడా మార్కెట్ క్రాష్ అవుతుందనే ఒక స్టేట్మెంట్స్ చేస్తూ వచ్చారు. వాళ్ళు చేస్తూనే వచ్చారు. ఏదో ఒక టైంలో నిజంగానే మార్కెట్ క్రాష్ అయింది, అప్పుడు మేము చెప్పాం కదా అని దాన్ని కోట్ చేస్తూ చెప్పేవాళ్ళు. కానీ గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మార్కెట్ క్రాష్ అని అంటూనే ఉంటారు. ఒక 4-5 సంవత్సరాలకు ఒకసారి నిజంగానే మార్కెట్ క్రాష్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమైనా కొంటారా అంటే కాదు, మార్కెట్ క్రాష్ అవుతుందని వాళ్ళు అనుకోని చెప్పారు అని జరిగింది కాబట్టి ఆనందంలో ఉండిపోతారు. కానీ పడింది ఇక్కడ కొంటే నెక్స్ట్ వాల్యూ క్రియేట్ అవుతుందని ఒక పాజిటివ్ ఒపీనియన్ ఈ క్రాష్ రిలేటెడ్ ఉంటున్న మైండ్ సెట్ వాళ్ళకి ఉండదు. అదే మార్కెట్ లో పెరుగుతుందా పడుతుందా అనేది పక్కన పెట్టి డిసిప్లైన్డ్ గా టైం టు టైం ఎస్ఐపి వేసుకుంటూ అది ఎక్కడుందో మార్కెట్ ఎక్కడుందో కూడా పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే వెల్త్ ని క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడుతుంది, మీరు పెరుగుతుందన్నారే మీరు పడుతుందన్నారే, ఇంకా ఎంత పడిపోతుంది ఇంకా ఎంత పెరిగిపోతుంది అనే ఒక భయాందోళనలో ఉంటున్న వాళ్ళు మాత్రం పెరిగిపోతున్నప్పుడు డబ్బులు పెడతారు, పడిపోతున్నప్పుడు బయటకు వస్తారు, మళ్ళీ పెరిగిపోతున్నప్పుడు తప్పు చేశాం కదా అని మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ పెడతారు, ఈసారి మళ్ళీ పడిపోతున్నప్పుడు బయటకు వచ్చేస్తుంటారు. పోర్ట్ఫోలియో స్టాక్స్ ని మార్కెట్ ఫాల్ లో ఎగ్జిట్ అవ్వడం, క్రాష్ అయిపోతుందని ఎవరో అన్నారని మొత్తం పోర్ట్ఫోలియోని ఎగ్జిట్ కొట్టడం నాకు తెలిసి మార్కెట్స్ లో బిగ్గెస్ట్ మిస్టేక్. అది ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ రీసెంట్ గా చేసిన ఈ వీడియోని ప్రతి ఒక్క బిగినర్ వాచ్ చేయండి. సో దట్ మార్కెట్స్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ ఎలా ఉంటాయి, ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ ని ఇలాంటి అన్సర్టనిటీస్ అన్నిటిని పక్కన పెట్టి కంటిన్యూ చేయాలన్న కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుతుంది. ఈ వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఈవెన్ ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ మార్కెట్ ఇంతలా ఫాలో అవుతుండేసరికి మన వాళ్ళలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, ఇవాళ మార్కెట్ ఫాల్ ఇక్కడతో ఆగిపోతుందా లేదంటే ఇంకా ఫర్దర్ గా కూడా మార్కెట్ ఎక్కువ పడుతుందా అని. ఈ క్వశ్చనే కాదు, పెరుగుతున్నప్పుడు ఇక్కడైనా ఇంకా పెరుగుతుందా లేకపోతే ఇక్కడ ఆగిపోతుందా అన్న ఒక క్వశ్చన్ కానీ, పడుతున్నప్పుడు ఇంకా ఎంత పడుతుందన్న ఒక క్వశ్చన్ కానీ కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి ఉండడం సహజమే. కానీ గుర్తుంచుకోండి దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు నేను ఇంకెవరు కూడా డిసైడ్ చేయలేరు. ఒక రోజు రాత్రిలో వచ్చే ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్ స్టాక్ మార్కెట్ ని షార్ట్ టర్మ్ లో పైకి కిందకి మూవ్ చేస్తూ ఉంటాయి. కానీ ఇన్ ద లాంగ్ టర్మ్ మార్కెట్ నేను ఈ వీడియోలో చెప్పినట్టు మంచి రిటర్న్స్ ని ప్రతి ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేసింది. సో ఇన్ ద షార్ట్ టర్మ్ ఖచ్చితంగా మార్కెట్ వోలటైల్ గా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఈవెన్ మన షార్ట్ టర్మ్
అవసరాలకి లైక్ ఇంకొన్ని నెలల్లోనో రోజుల్లోనే మనకి అవసరమయ్యే డబ్బుల్ని ఆర్ మన ఎమర్జెన్సీ నీడ్ కోసం హాస్పిటల్ బిల్స్ కోసం ఎడ్యుకేషనల్ ఫీజు కట్టడానికి మనం పక్కన పెట్టుకుంటున్న డబ్బుల్ని మార్కెట్ లోకి ఇందుకే తీసుకురాకూడదు. షార్ట్ టర్మ్ మార్కెట్ వోలటాలిటీతో ఆ మనీని మనం అవసరమైనప్పుడు మార్కెట్ నుంచి తీసుకోవడం కష్టం. కాబట్టి ఇలా మార్కెట్ పడితే కొందాం అనుకుంటున్న డబ్బుల్ని కానివ్వండి, మీ షార్ట్ టర్మ్ అవసరాలు కానివ్వండి, ఆర్ మీ ఎమర్జెన్సీ నీడ్స్ ని కానివ్వండి, ఫిక్స్డ్ గా మనకి రిటర్న్స్ ఖచ్చితంగా ఇంత % తో ఉంటాయి. సేఫ్, వోలటైల్ గా ఉండదు. అండ్ మనం ఎప్పుడు కావాలనుకున్నా మన బ్యాంక్ అకౌంట్ లోకి అప్పుడు వస్తుందని సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ బాండ్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ నేను ఈ వీడియోలో డెడికేటెడ్ గా మాట్లాడాను. అండ్ ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు మీతో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పీక్ లో ఉంది కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ లోపే నెక్స్ట్ 1, 2, 3 ఇయర్స్ కి సంబంధించి ఎక్కడైతే మనకి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వర్క్ అవుతుందో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇందాక మనకి ఏ అవసరాలు అయితే షార్ట్ టర్మ్ లో కానీ ఎమర్జెన్సీలో కానీ ఆర్ మార్కెట్ పడితే పెడదాం అనుకుంటున్న డబ్బులు కానీ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా బెస్ట్ సేఫ్ రిటర్న్స్ ని మనం పొందొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ఏ టాప్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అయినా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఇవ్వరు. వేరే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వీటిని కూడా ఆర్బీఐ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ వాళ్ళకి సంబంధించిన డిఐసి జీసీ వాళ్ళ 5 lakhs ఇన్సూరెన్స్ మనం వేస్తున్న అసలుకి వడ్డీకి ఆర్బీఐ అండర్ లో ఉంటున్న సంస్థ ద్వారా మనకు వస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నట్టు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటున్న టాప్ రేటెడ్ ప్లాట్ఫామ్ స్టేబుల్ మనీ. ఇందులో మనం పెడుతున్న డబ్బులు కంప్లీట్ గా బ్యాంకు కు వెళ్తుంది, స్టేబుల్ మనీకి వెళ్ళదు. దానికి ప్రూఫ్ గా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేశాక మెయిల్ డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి ఇలా వస్తుంది. ఈ యాప్ ద్వారా టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నిటిని కంపేర్ చేసుకొని మనకి ఎక్కడ మంచి ఇంట్రెస్ట్ రేట్ వర్క్ అవుతుందో చూసుకొని ఆన్లైన్ లో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం అండ్ మనకు కావాలనుకుంటున్నప్పుడు ఆఫ్టర్ ఫ్యూ డేస్ విత్ ఇన్ సెకండ్స్ లో మన బ్యాంక్ అకౌంట్ లో కూడా ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఈ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్ గా వెళ్ళి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈ యూనిటీ బ్యాంక్ తో టైఅప్ అయి మనలాంటి నార్మల్ పీపుల్ కి 9% ఇంట్రెస్ట్ రేట్, సీనియర్ సిటిజన్స్ కి అయితే 9.5% ఆన్ ఎఫ్డి రిటర్న్స్ వచ్చేలా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తున్న బ్యాంక్స్ అన్ని కూడా వీళ్ళ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కంపేర్ చేయండి. మీకు ఇలా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ రిటర్న్ వస్తుందో చూడండి. మీరు కన్విన్స్ అయితేనే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఫస్ట్ సెబీ వాళ్ళు కొత్తగా ఎఫ్ఎన్ఓ రూల్స్ ని తీసుకొచ్చారు కదా, దీని కారణంగా ఎవరెవరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఫస్ట్ యాజ్ ఎ రీటైలర్స్ అంటే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ మీద అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో లాస్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. బట్ ఇన్ షార్ట్ చెప్పాలంటే 2nd, 4th, 5th ఈ రూల్స్ కారణంగానే మన మీద బిగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందులో కూడా రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్. ఇప్పటి వరకు ప్రతిరోజు ఎక్స్పైరీ ట్రేడింగ్ చేస్తాం అనుకునే వాళ్ళు కాస్త వీక్లీ ఒక ఎక్స్పైరీ ఫ్రమ్ ఎన్ఎస్సి అండ్ వీక్లీ ఒక ఎక్స్పైరీ ఫ్రమ్ బిఎస్సి అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి డైలీ ఎక్స్పైరీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ యాక్టివిటీని తగ్గించుకుంటారు. ఇన్ఫాక్ట్ అది మంచిదే. డైలీ ఎక్స్పైరీస్ కారణంగా అన్నెసరీ వోలటాలిటీ మార్కెట్ లో క్రియేట్ అవుతుంది. అండ్ 4th రూల్, కాంట్రాక్ట్ సైజ్ ఇప్పటి వరకు 5 lakhs to 10 lakhs ఉండేది, అది ఇప్పుడు పెంచి 15 lakhs చేస్తారు అంటున్నారు. దీని కారణంగా ఇప్పటి వరకు మనం ఆప్షన్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఖర్చు పెట్టే డబ్బులు ఒక లాట్ తో మనం ట్రేడ్ చేసేది ఫ్యూచర్ లో అదే ఒక లాట్ మనం చేయాలంటే 3 ఇంతల దగ్గరగా మనకి డబ్బులు ఉండాలి. అదే ఇద్దరు బయింగ్ అయినా సెల్లింగ్ అయినా. అండ్ ఎక్స్పైరీ డే రోజు మాత్రమే క్యాలెండర్ స్ప్రెడ్, ఇవాళ ఎక్స్పైర్ అయిపోతున్నది సెల్ చేసి నెక్స్ట్ వీక్ లో ఉంటున్న బై చేసి ఏదైతే ఎడ్జ్ పొందే ప్రయత్నం ట్రేడర్స్ చేస్తూ వచ్చారో వాళ్ళకి అలాంటివి February 1st, 2025 నుంచి జరగవనేలా సెబీ వాళ్ళైతే కొత్త రూల్స్ ని పాస్ చేశారు. ఇవి ఇంపార్టెంట్ రూల్స్. షార్ట్ అండ్ సింపుల్ గా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వీడియోని గమనించండి. ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ ని అండ్ న్యూ ఎఫ్ఎన్ఓ రూల్స్ ని రెండింటిని కూడా నిన్నటి వీడియోలో డిస్కస్ చేశాను. ఇది రీటైలర్స్ మీద ఉన్న ఇంపాక్ట్. మరి చూస్తే బిఎస్సి స్టాక్ బాగా పెరుగుంటుంది. బిఎస్సికి ఏంటంత లాభం? సెబీ వాళ్ళ కొత్త రూల్స్ లో బిఎస్సి కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇప్పటి వరకు బ్యాంక్ ఎక్స్ అలాగే సెన్సెక్స్ 2 వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉండేవి 1 వీక్ లో వీళ్ళకి. ఇప్పుడు దీంతో ఒకటే కదా వెళ్తది. సెన్సెక్స్ ఒకటే ఉంటది ఎక్స్పైరీగా, బ్యాంక్ ఎక్స్ ఉండదు కదా. మరి నష్టమే కదా. అంటే ఎస్ 15 to 20% ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ని వాళ్ళు కోల్పోతారు. కానీ ఎన్ఎస్సి వాళ్ళు కోల్పోయేదంతా నియర్లీ 35 to 40% ఆఫ్ టర్న్ ఓవర్. ఇందాక వాల్యూమ్ అని చెప్పినట్టున్నాను, అది కూడా టర్న్ ఓవరే. ఓవరాల్ టర్న్ ఓవర్ లో 15 to 20% బిఎస్సి కోల్పోతుంటే 35 to 40% ఎన్ఎస్సి కోల్పోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ ఎన్ఎస్సి వాళ్ళు ప్రెజెంట్ చెప్తున్నది, ఎన్ఎస్సి సిఇఓ చెప్తున్నది అయితే మేము ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు, వీక్లీ ఒకటే ఎక్స్పైరీ ఉండాలంటే ఏ ఎక్స్పైరీ ఉండాలని. నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు. మోస్ట్లీ అందరికీ తెలిసేదైతే నిఫ్టీయే ఉంటుందని, కానీ బై సర్ప్రైజ్ బ్యాంక్ నిఫ్టీని కూడా తీసుకోవచ్చేమో. పర్సనల్ గా నేను నిఫ్టీ ఉంటుంది అనుకుంటున్నా. అలా చూస్తే వీళ్ళకి సంబంధించిన ఫిన్ నిఫ్టీ పోతుంది, మిడ్ క్యాప్ రిలేటెడ్ గా ఉన్న ఎక్స్పైరీ పోతుంది, బ్యాంక్ నిఫ్టీ పోతుంది. ఇవన్నీ కూడా వీక్లీ ఒక ఎక్స్పైరీస్ గా ఉన్న పోతాయి. కాబట్టి వాళ్ళు 35 to
30-40% నష్టపోతారు. వెరాస్ బిఎస్సికి మంచి కంఫర్ట్ వీక్లీలో ఇప్పటి వరకు వీక్లీ ఎక్స్పైరీస్ అలవాటు పడిపోయిన వాళ్ళు నిఫ్టీ ఒక ఎక్స్పైరీ అయిపోయిందంటే ఫోకస్ అంతా బిఎస్సి మీద పెడతారు, సెన్సెక్స్ మీద పెడతారని ఒక అభిప్రాయంతో ఆఫ్టర్ సెబీ రూల్స్ మనకి స్టాక్ లో బజ్ కనిపించింది. మరి బ్రోకింగ్ స్టాక్స్ ఎందుకు ర్యాలీ అయ్యాయి ఇవాళ? యాక్చువల్ గా సెబీ వాళ్ళు తీసుకొచ్చిన రూల్స్ తో వాల్యూమ్స్ ఈజీగా 30-40% డ్రాప్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీటైలర్స్ వాళ్ళ యాక్టివిటీని తగ్గించుకుంటారని. మరి అది బ్రోకింగ్ కంపెనీస్ కి నెగిటివ్ కదా? ఖచ్చితంగా నెగిటివే. బట్ ఈ ఇంపాక్ట్ ఆల్రెడీ స్టాక్ లో రిఫ్లెక్ట్ అయింది. ఇది ఇయర్ వెళ్ళిన హై 3900 అరౌండ్. అక్కడి నుంచి సెబీ వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రతిసారి స్టాక్స్ పడ్డాయి. ఒకేసారి ఇంకా చర్యలు తీసుకునేసరికి స్టాక్స్ లో ఏదైతే నెగిటివిటీ ఉండేదో అది ఇక ఫర్దర్ గా నెగిటివ్ గా కంటిన్యూ అవ్వదు కదా అని ఇలా చాలా సార్లు మార్కెట్ రియాక్ట్ అవుతుండడం, ఈసారి దానికి వన్ టైమ్ గా సొల్యూషన్ సెబీ దగ్గర నుంచి వస్తుండేసరికి స్టాక్స్ ఇవాళ బౌన్స్ బ్యాక్ అయితే అయ్యాయి. సో మెయిన్ ఇంపాక్ట్ ట్రేడ్ చేసే వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు కాకుండా నెక్స్ట్ ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చూస్తే ఫస్ట్ డిస్కౌంట్ బ్రోకర్స్ మీద, ఎక్కువ వాల్యూమ్స్ తో ట్రేడ్ చేస్తూ మంచి బ్రోకరేజ్ కమిషన్ సంపాదించుకునే డిస్కౌంట్ బ్రోకర్స్ మీద, తర్వాత ఎన్ఎస్సి మీద, తర్వాత బిఎస్సి మీద, అండ్ ఫైనల్ గా ఫుల్ టైం బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళకేం ఇంపాక్ట్ ఉండదు. ఐ హోప్ సెబీ వాళ్ళు తీసుకుంటున్న రూల్స్ ఎవరెవరికి ఎలా అప్లై అవుతాయి, ఇంపాక్ట్ అవుతాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టైమ్స్ లో ఇలా తీసుకొచ్చిన రూల్స్ కారణంగా కమింగ్ టైమ్స్ లో ఎన్ఎస్సి ఒక వాల్యుయేషన్స్ కూడా తగ్గుతాయి. ఎన్ఎస్సిని కూడా రీజనబుల్ వాల్యుయేషన్ లో తీసుకురావాల్సి ఉంటుంది. ఐ థింక్ ఎన్ఎస్సి ఐపీఓ అప్లై చేద్దాం అనుకుంటున్న ప్రతి రీటైలర్ కి కూడా ఇది మంచి విషయమే. ఈ డెసిషన్ తో ఎన్ఎస్సి ఐపీఓ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఒక ఎస్టిమేషన్స్ అన్ని మారిపోతాయి కాబట్టి వాల్యుయేషన్స్ కూడా చాలా వరకు అడ్జస్ట్ అవుతాయి డౌన్ సైడ్. నెక్స్ట్ ఐటీడీ సిమెంటేషన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఈపీసీ బిజినెస్ చేస్తూ ఉంటారు. డిజైన్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్. దీని ఒక మార్కెట్ క్యాపిటల్ నియర్లీ 11,000 crores. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి 1937 crores విలువ చేసే ఆర్డర్ మల్టీ స్టోరీడ్ కమర్షియల్ బిల్డింగ్ రిలేటెడ్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లభించిందనేలా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం, వీళ్ళ ఎంటైర్ మార్కెట్ క్యాపిటల్ లో సుమారుగా 1/5 ఆర్డర్ వీళ్ళకి లభిస్తూ ఉండేసరికి ఈవెన్ ఇన్ ద వీక్ మార్కెట్ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ కు వెళ్ళింది. ఇవాళనే కాదు, గత కొద్ది నెలల నుంచి స్టాక్ పెరుగుతూనే ఉంది. ఐ థింక్ లాస్ట్ 6 months స్టాక్ 90% దగ్గరగా పెరిగింది. కంటిన్యూస్ ఆర్డర్స్, స్ట్రాంగ్ ఫండమెంటల్ గ్రోత్ ఇన్ దేర్ నంబర్స్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా బులిష్ గా ఉంటుండేసరికి స్టాక్ ఇన్ రీసెంట్ మంత్స్ పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్రతి మంత్ స్టార్టింగ్ లో మనకి ఈ ఆటో కంపెనీస్ వాళ్ళ సేల్స్ డేటాని, లాస్ట్ మంత్ సేల్స్ డేటాని పబ్లిష్ చేస్తాయి కదా. ఇప్పుడు ఈ 2 వీలర్స్ కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి, కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ తయారు చేసే వాళ్ళు సెప్టెంబర్ నెలలో వాళ్ళకి ఎలాంటి సేల్స్ జరిగాయన్న డేటాని పబ్లిష్ చేశారు. అందులో మీరు ప్రధానంగా గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద 2 వీలర్ కంపెనీస్ అన్ని కూడా మంచి డేటాని రిపోర్ట్ చేశాయి. గతంలో ఆల్రెడీ కొన్ని 2 వీలర్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం, లైక్ టీవీఎస్ కానివ్వండి, హీరో కానివ్వండి, వీటి రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ ఉండొచ్చు అనేలా ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ అలానే సేల్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు మోస్ట్ ఆఫ్ ద 2 వీలర్స్ లైక్ బజాజ్ ఆటో కానివ్వండి, ఐషర్ మీన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, హీరో కానివ్వండి, టీవీఎస్ మోటార్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అన్నిట్లోనూ స్ట్రాంగ్ గా 2 వీలర్ సెగ్మెంట్ లో స్పేస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని చూపించింది అయితే టీవీఎస్ మోటార్స్, తర్వాత బజాజ్ ఆటో. వెరాస్ ప్యాసింజర్ వెహికల్స్ దగ్గరకు వచ్చే కొద్దీ మారుతి వాళ్ళు కానీ, టాటా మోటార్స్ వాళ్ళు కానీ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే పర్ఫామ్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయిందైతే M&M వాళ్ళు. అండ్ మారుతి, టాటా మోటార్స్ లో ఎవరు బెటర్ గా పర్ఫామ్ చేశారంటే ఆబ్వియస్లీ మారుతి వాళ్ళే. అండ్ కమింగ్ టు కమర్షియల్ వెహికల్ స్పేస్, అశోక్ లీలాండ్ వాళ్ళు వీక్ గా పర్ఫామ్ చేస్తే అశోక్ లీలాండ్ కంటే బెటర్ గా టాటా మోటార్స్, అండ్ టాటా మోటార్స్ కంటే బెటర్ గా ఐషర్ మోటార్స్ వాళ్ళు కమర్షియల్ వెహికల్ స్పేస్ లో నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ట్రాక్టర్ స్పేస్ లో ఇక్కడే మీరు గమనించవచ్చు, ట్రాక్టర్ స్పేస్ లో బోత్ M&M అండ్ ఎస్కాట్స్ ఇద్దరు కూడా గుడ్ గ్రోత్ ని డెలివర్ చేశారు. ఇవి ఓవరాల్ ఆటో సేల్స్ ఒక అనాలిసిస్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ డాబర్ గురించి మాట్లాడుకోవాలి. డాబర్ స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం ఓవరాల్ మార్కెట్ వీక్నెస్ ఒక రీజన్ అయితే, వీళ్ళకి సంబంధించిన నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి కదా, దాని గురించి చేసిన బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ అప్డేట్ కూడా వీక్ గానే ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ బోత్ రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ రెండు వీక్ గానే ఉంటాయని చెప్తున్నారు. గతంలో చెప్పిన దానికంటే వీక్ గా ఉంటాయంటున్నారు. దీనికి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, హెవీ రైన్స్ రావడం, ఫ్లడ్స్ ఉండడం కారణంగా కొన్ని పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో వీళ్ళ బేవరేజ్ కేటగిరీ అనేది ఇంపాక్ట్ అయిందని, అండ్ క్విక్ కామర్స్ అండ్ ఈ కామర్స్ సెగ్మెంట్ లో వీళ్ళు ఇన్వెంటరీని సరిగ్గా మెయింటైన్ చేయలేదు అంటున్నారు. ఇది వీళ్ళొక్కరే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఇదే చెప్తున్నాయి. ఏం జరుగుతుందంటే బయట ఫిజికల్ స్టోర్ నుంచి కొనే వాళ్ళ సంఖ్య కంటే ఈ క్విక్ కామర్స్, ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్విక్ కామర్స్ అంటే మీరు పెట్టిన వెంటనే 10 నిమిషాలు, అరగంటలో తెచ్చిచ్చేస్తానంటారా, వాళ్ళు క్విక్ కామర్స్ కిందకి వెళ్తారు. ఈ కామర్స్ అమెజాన్,
అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో వీటన్నిటిలో కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండడం, అక్కడ ఇన్వెంటరీని మేము సరిగా మెయింటైన్ చేసుకోలేకపోయాం, బయట ఫిజికల్ స్టోర్స్ లో ఎక్కువ పెట్టేసుకున్నాం, అది ఇప్పుడు రీబ్యాలెన్స్ చేస్తున్నాం, అది కూడా కమింగ్ టైమ్స్ లో సార్ట్ అవుట్ అవుతుందని చెప్తున్నారు. దీని కారణంగా రెవెన్యూస్ మిడ్ టీన్స్ లో వస్తాయని అండ్ మార్జిన్స్ 20% దగ్గరగా ఉంటాయని గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కాస్త మిడ్ టీన్ టు హై టీన్ గ్రోత్ ఉంటుందని, లైక్ 18%, 16%, 15% దగ్గరగా మార్జిన్ గ్రోత్ ఉంటుందని, ఎక్స్పెక్టేషన్స్ కి బిలో నెంబర్స్ ఉంటాయనేసరికి స్టాక్ లో ఇవాళ ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఇది డాబర్ రిలేటెడ్ గా. వెరాస్ మ్యారికో దగ్గరికి వచ్చేసరికి మ్యారికో వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ గా చెప్తున్నారు, మా డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, రూరల్ సెగ్మెంట్ అవుట్ పర్ఫార్మ్ చేసింది అర్బన్ సెగ్మెంట్ ని, ఈసారి మంచి నెంబర్స్ పోస్ట్ చేయబోతున్నాం, కాన్ఫిడెంట్ గా ఉండండి అనేలా ఇన్వెస్టర్స్ కి మంచి బూస్ట్ ని ఇచ్చారు. యాక్చువల్ గా వీళ్ళకి బంగ్లాదేశ్ లో కూడా బిజినెస్ ఉంది, అది ఇంపాక్ట్ అవుతుందేమో అనుకుంటే బంగ్లాదేశ్ బిజినెస్ ఏం ఇంపాక్ట్ అవ్వలేదు, అక్కడ కూడా మంచిగానే మేము సేల్స్ చేసామని స్ట్రాంగ్ కామెంటరీ వీళ్ళిస్తూ ఉండడం ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా ఇంతటి ఫాల్ లో కూడా స్టెబిలిటీని తీసుకొచ్చింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ గ్రోత్ హై సింగిల్ డిజిట్స్ దగ్గరగా ఉంటుందని, అండ్ పారాసూట్ కోకోనట్ ఆయిల్ క్లోజ్ టు మిడ్ సింగిల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ వస్తుందని, సఫోలా ఆయిల్ లో సింగిల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ వస్తుందని, వాల్యూ యాడెడ్ హెయిర్ ఆయిల్స్ మాత్రం కొంత వీక్ గా ఉంటుందని, బట్ అది కమింగ్ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ ఇస్తుందని, అండ్ బంగ్లాదేశ్ లో హై సింగిల్ డిజిట్ గ్రోత్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇష్యూస్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ కూడా హై సింగిల్ డిజిట్ గ్రోత్ ఉంటుందని ఇలా మ్యారికో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఒక మంచి నెంబర్స్ ని డెలివర్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ ని ఇన్వెస్టర్స్ లో పెంచుతుంది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అరబిందో ఫార్మా వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ అప్రూవల్ వాళ్ళకి సంబంధించిన సెఫలాక్సిన్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా లభించింది. దీని రిలేటెడ్ గా వీళ్ళకి 180 days ఎక్స్క్లూజివిటీ కూడా ఉంది. 180 days పాటు, నియర్లీ 6 months పాటు ఇంకే ఇతర ప్లేయర్ కూడా ఈ పర్టికులర్ డోసేజ్ ఫామ్ లో మెడికేషన్ ని రిలీజ్ చేయకూడదు. ఈ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి నెగిటివ్ అప్డేట్స్ కానీ పాజిటివ్ అప్డేట్స్ ఈ మధ్య కాలంలో అయితే లేదు. అసలు ప్రతిసారి నెగిటివ్ అప్డేట్స్ వస్తున్న టైంలో వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళు మెడికేషన్ రిలేటెడ్ గా అప్రూవల్ లభిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్నెస్ అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ ఐటీసీ అండర్ లో ఐటీసీ ఇన్ఫోటెక్ బిజినెస్ ఉంటుందని మనకు తెలుసు కదా. ఈ ఐటీసీ ఇన్ఫోటెక్ వాళ్ళు బ్లేజ్ క్లాన్ టెక్నాలజీ అనే కంపెనీని 485 crore పెట్టి కొంటున్నారు. ఇంతకీ బ్లేజ్ క్లాన్ అనే కంపెనీ ఏం చేస్తుంది? క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్ ని గ్లోబల్ గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ 294 or 295 crore టర్న్ ఓవర్ ఉంటున్న కంపెనీ 485 crores పెట్టుకుంటున్నారంటే డెఫినెట్లీ గుడ్ డీల్. సపరేట్ గా ఉన్న కంపెనీ కాదు, ఐటీసీ అండర్ లో ఉంటున్న కంపెనీ, బట్ చిన్న ట్రాన్సాక్షన్, బట్ ఓవరాల్ ఐటీసీ రిలేటెడ్ గా ఇది వాల్యూని అయితే యాడ్ చేస్తుంది. నెక్స్ట్ M&M కి సంబంధించి థార్ 5-door థార్ రాక్స్ అనే ఒక కొత్త మోడల్ లాంచ్ చేశారన్న విషయం మనకు తెలుసు కదా. ఇది స్టార్ట్ చేసిన 60 minutes లో, బుకింగ్ స్టార్ట్ చేసిన 60 minutes లో ఏకంగా 1,76,000 వెహికల్స్ మాకు కావాలనేలా స్ట్రాంగ్ డిమాండ్ యూజర్స్ దగ్గర నుంచి, వాళ్ళ కమ్యూనిటీ దగ్గర నుంచి, థార్ కమ్యూనిటీ దగ్గర నుంచి లభించిందని M&M వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. విచ్ ఇస్ హ్యూజ్, చాలా పెద్ద నెంబర్ అది. 60 minutes లో 1,76,000 వెహికల్స్ కి బుకింగ్ అంటే ఆబ్వియస్లీ స్ట్రాంగ్ డిమాండ్ థార్కి సంబంధించిన 5-door వెహికల్, రాక్స్ వెహికల్ కి ఉంటున్నట్టు. ఇంతకీ వెహికల్ రిలేటెడ్ గా 5 doors ఒక్కటే యాడ్ అవుతున్నాయా, ఇంకేమైనా కొత్త ఫీచర్స్ యాడ్ అవుతున్నాయా? ఈ ఆటో స్పేస్ లో కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ ఆల్రెడీ థార్ వెహికల్ ఉంది, 5-door థార్ ఇంకేదైనా యూనిక్ గా ఫీచర్స్ ని, గతంలో ఉంటున్న థార్ కంటే యూనిక్ ఫీచర్స్ ని యాడ్ చేస్తుంది అనేది ఒక్కసారి చెప్పండి. ఎందుకంత హ్యూజ్ డిమాండ్ ఉందనేది రియాలిటీలో అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్ఈసీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన H1 FY25 లోన్ డిస్బర్స్మెంట్ డేటాని రిలీజ్ చేస్తున్నారు. టోటల్ లోన్ డిస్బర్స్డ్ చూస్తే 20% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగింది. వేరస్ రెన్యూబుల్ సెగ్మెంట్ లోనే లోన్ కంపారిజన్ చూసినా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 93% దగ్గరగా పెరుగుతూ ఉండడం ఆర్ఈసీ రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ KMEW కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్, ఇది కంపెనీ పేరు. వీళ్ళు డ్రగ్గింగ్ సర్వీసెస్ ని అండ్ రిపేరింగ్, మెయింటైనింగ్ అండ్ రీఫిట్టింగ్ మెరైన్ క్రాఫ్ట్స్ అండ్ మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ని చేస్తుంటారు. వీళ్ళకి 18 crores విలువ చేసే ఒక ఆర్డర్ ఫర్ ద 3 years లభించిందని, ఫర్ మెయింటెనెన్స్, డ్రగ్గింగ్ అండ్ సాల్వేజింగ్ ఎట్ కాంద్రా పోర్ట్ ఫ్రమ్ డ్రగ్గింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కొంచెం చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ ఒక 18 crore ఆర్డర్ వీళ్ళకి లభించింది అంట. స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ గురించి మాట్లాడుకోవాలి. అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ దగ్గర నుంచి సీజర్స్ వస్తాయి కదా, ఆ సీజర్స్ కి యూజ్ చేసే లామోట్రిగిన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ అయితే దొరికింది. ఇది యాక్చువల్లీ ఆల్రెడీ గెలాక్సో స్మిత్ క్లీన్ వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు, బట్ దీనికి అనుగుణంగా వీళ్ళు కూడా ఇప్పుడు ఈ మార్కెట్ లో ఎంటర్ అవడానికి వీళ్ళకి అప్రూవల్ లభిస్తూ ఉండడం. ఫర్దర్ గా ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 12 months బిజినెస్ ప్రకారం చూసిన $163 million దగ్గరగా బిజినెస్ ని రన్ చేస్తున్న సెగ్మెంట్ కాబట్టి ఈ వస్తున్న అప్రూవల్ రెవెన్యూ అక్రియేటివ్, రెవెన్యూని ఇంప్రూవ్ చేస్తున్న ఒక కాన్ఫిడెన్స్ స్టాక్
వాళ్ళ 3% గెయిన్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ట్రిల్ ఈ కంపెనీ వీళ్ళకి 565 crores విలువ చేసే ఆర్డర్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి MMRDA వాళ్ళ దగ్గర నుంచి, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి 1848 crore విలువ చేసే ఆర్డర్ ఫర్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ వీళ్ళకి లభిస్తూ ఉండడం, అది నెక్స్ట్ 48 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు అంటూ ఉండడం, వీళ్ళ ఆర్డర్ బుక్ పెరుగుతున్నట్లు అండ్ కమింగ్ టైమ్స్ లో రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా కూడా స్టెబిలిటీ మెయింటైన్ అవుతున్నట్టు. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఢిల్లీ మెట్రో వాళ్ళతో ఒక MOUని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో రిలేటెడ్ గా ఉంటున్న వర్క్స్ కి రైట్స్ వాళ్ళు ఈ ఢిల్లీ మెట్రో వాళ్ళతో టైప్ అయి ఫర్దర్ గా బిజినెస్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారు ఒక ఇంపార్టెంట్ థీమ్ రిలేటెడ్ గా ఈ October 2nd గాంధీ జయంతి సందర్భంగా అనౌన్స్మెంట్ అయితే చేశారు. 10th anniversary ఆఫ్ హిస్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్ రిలేటెడ్ గా మిషన్ అమృత్ అనే ఒక పేరుతో 10,000 కోట్లని ఖర్చు పెడుతూ వాటర్ అలాగే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చాలా సిటీస్ లో ఏర్పాటు చేసి ఇంకా మంచి ఫెసిలిటీస్ ప్రజలకు అందిస్తారనేలా తన స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం ఉంటుంది? ఆబ్వియస్లీ వాటర్ స్టాక్స్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ స్టాక్స్ కి ఇది లాభం. మరి ఎంటైర్ ఈ వాటర్ స్పేస్ లో ఉంటున్న స్టాక్స్ ఒక లిస్ట్ ని ట్విట్టర్ లో చూస్తున్నప్పుడు నాకు ఇంపార్టెంట్ ఇమేజ్ లో సింప్లిఫైడ్ గా కనిపించింది. సీవేజ్ ట్రీట్మెంట్ ఏ స్టాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది గమనించవచ్చు ఇక్కడ. అలాగే వాటర్ ట్రీట్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, సీవేజ్ నెట్వర్క్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్ సప్లై ఎవరు చేస్తున్నారు, పంపింగ్ సిస్టమ్స్ ఎవరు ఇస్తున్నారు, ఎక్విప్మెంట్స్ లో మాత్రమే ఉంటున్న కంపెనీస్ ఏంటి, ఇక్కడ మీకు చాలా లిస్ట్ అయితే కనిపిస్తుంది కదా. ఇందులో ప్రధానంగా ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది EMS కంపెనీ. ఇది సీవేజ్ ట్రీట్మెంట్ లోను, సీవేజ్ నెట్వర్క్ లోను, పంపింగ్ సిస్టమ్స్ లో కూడా ఈ కంపెనీ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 75% ఆఫ్ దేర్ బిజినెస్ ని ఈ వాటర్ స్పేస్ నుంచే ఎర్న్ చేస్తుంది. సెకండ్ మాట్లాడుకోవాల్సింది వాటెక్ వెబాగ్. వీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ ప్లేయర్ గా ఎక్కువ పేరు పొందారు అండ్ వేరియస్ కంట్రీస్ లో వీళ్ళు ఒక ప్రియారిటైజ్డ్ ప్లేయర్. వీళ్ళని ఫస్ట్ ప్రిఫర్ చేయడానికి వీళ్ళకి ఒక స్ట్రాంగ్ బ్రాండ్ నెట్వర్క్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయిన విష్ణు ప్రకాష్ ఆర్ పునిగల VPRPL అనే కంపెనీ ఉంటుంది కదా, ఇది కూడా చూడండి వాటర్ ట్రీట్మెంట్ లో ఉంది, వాటర్ సప్లై లో ఉంది, పంపింగ్ సిస్టమ్స్ లో కూడా ఉంది. వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక 67% ఆఫ్ దేర్ బిజినెస్ ఈ సెగ్మెంట్ నుంచే వస్తుంది. అండ్ జాష్ అనే కంపెనీ కూడా ఇంట్రెస్టింగ్ ప్లేయరే. వీళ్ళు ఈ సెగ్మెంట్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మోస్ట్లీ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వీళ్ళ బిజినెస్ ఉంటుంది. స్ట్రాంగ్ బిజినెస్ క్యాపబిలిటీస్, స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉంటున్న కంపెనీ. కొంచెం డైవర్సిఫైడ్ ప్లేయర్స్ లో చూడాలంటే త్రివేణి ఇంజనీరింగ్ ని చూడొచ్చు. ఈవెన్ KNR కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కూడా రోడ్స్ అండ్ రైల్వేస్ వీటి రిలేటెడ్ గా బిజినెస్ తో పాటు 15% దగ్గరగా వాటర్ ట్రీట్మెంట్ బిజినెస్ ఉంది. ఈవెన్ NCC వాళ్ళకి కూడా దీనికి కొంత కాంబినేషన్ ఉంది. కానీ స్టార్టింగ్ లో నేను మాట్లాడిన కంపెనీస్ రిలేటెడ్ గానే ప్రైమ్ ఫోకస్ ఉంటుంది. లేదు మీకు ఏ కంపెనీస్ సీవేజ్ రిలేటెడ్ గా, వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా, సీవేజ్ నెట్వర్క్ రిలేటెడ్ గా, వాటర్ సప్లై రిలేటెడ్ గా, పంపింగ్ సిస్టమ్స్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ ఎందులో ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న స్క్రీన్ ఇమేజ్ ని మీరు గమనించవచ్చు. ఇది నేను తయారు చేసిన ఇమేజ్ కాదు, బట్ వెరిఫై చేసిన ఇమేజ్. ఈ వెరిఫై చేసి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది నాకు ట్విట్టర్ లో వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా వెతుకుతున్నప్పుడు కనిపించిన ఇమేజ్. అండ్ ఇది నివేష్ అనే వాళ్ళ ఒక లోగో ఎక్కడెక్కడో కనిపిస్తుంది, వాళ్ళకి సంబంధించింది. బట్ ఒక్క ఇమేజ్ లో మీకు ఈ కంపెనీస్ అంతటి లిస్ట్ దొరుకుతుంది కదా, మీకు యూజ్ ఉంటుందని షేర్ చేస్తున్నాను. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ మార్కెట్ క్లోజ్ తర్వాత వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది. రిలయన్స్ పవర్ వాళ్ళు ఒక కొత్త కంపెనీని, రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని ఫామ్ చేసి, భూటాన్ లో, అది ఇండియాలో కాదు, భూటాన్ లో ఫామ్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ ని ప్రమోట్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ తో వీళ్ళు టైఅప్ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా భూటాన్ లో 500 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని, 770 మెగావాట్ హైడ్రో పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారని, ఇందుకోసం వీళ్ళు జాయింట్ వెంచర్ ని భూటాన్ గవర్నమెంట్ కి అండర్ లో ఉంటున్న డ్రగ్ హోల్డింగ్ అనే ఒక కంపెనీతో ఫామ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ జాయింట్ వెంచర్ లో రిలయన్స్ పవర్ వాళ్ళకి 50% షేర్ హోల్డింగ్ ఉంటుంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రమోషన్ లో భాగంగా భూటాన్ గవర్నమెంట్ తో అవుతున్న ఈ టైఅప్ రిలయన్స్ పవర్ కి బిజినెస్ ని పెంచుతుంది కాబట్టి ఇవాళ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ పీక్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ 2-3 ఇయర్స్ కోసం మనం బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వర్క్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే మనం మోర్ బెనిఫిట్ ని పొందుతాం. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఎంత టైం పీరియడ్ కి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి, ఏ బ్యాంక్స్ ఎంతెంత వడ్డీ రేట్లను ఇస్తున్నాయి, అండ్ ఆన్లైన్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ని ఈజీగా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగే ప్లాట్ఫామ్ స్టేబుల్ మనీ. ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్స్
కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసి కంపేర్ చేసి మీకు అనిపించినప్పుడే ఫిక్స్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 25,160 బిలో 25,080, ఇక్కడ నుంచి అబౌవ్ 25,320 అండ్ అబౌవ్ 25,430. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 51,540, ఇక్కడ నుంచి అప్ సైడ్ 52,170. అండ్ ఫర్దర్ లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.